సమయంలో మరి ప్రాముఖ్యమైనటువంటి ఘట్టమునకు వచ్చాం. సకల శాస్త్రాలను అధిగమించిన బైబిలులో పట్టభద్రులైన 36 మందికి ఆత్మీయ తండ్రి గారు చక్కటి పేరును పెట్టారు. బైబిల్ సైంటిస్ట్, బైబిల్ శాస్త్రవేత్తలు. వారికి సర్టిఫికెట్స్ ప్రజెంటేషన్ కార్యక్రమం ఆరంభమవుతుంది కనుక వారికి ఇవ్వబడినటువంటి రోల్ నెంబర్ ప్రకారంగా వారిని వేదిక మీదకి పిలవడం జరుగుతుంది. క్రమ పద్ధతిలో ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఈ యొక్క సర్టిఫికెట్ని పొందవలసిందిగా కోరుతూ మీ అందరికీ సర్టిఫికెట్స్ ప్రజెంటేషన్ చేయవలసిందిగా కింగ్ జాన్సన్ విక్టర్ గారి సతీమణి శ్రీమతి విజయ ప్రమీల జాన్సన్ విక్టర్ గారు సిద్ధంగా ఉన్నారు. జాన్సన్ విక్టర్ గారు మనల్ని విడిచి పరదేశకు వెళ్ళిపోయినా ఎల్లప్పుడూ ఆయన ప్రసంగించినటువంటి మాటలు, ఆయన పాడినటువంటి పాటలు ఎల్లప్పుడూ మనల్ని హెచ్చరిస్తూ మనం తప్పుత్రోవకు వెళ్ళిపోకుండా ఆ మాటలతో ఎల్లప్పుడూ మనల్ని గద్దిస్తూ నిరంతరము సోషల్ మీడియా ద్వారా మనకి చాలా చేరువలో ఉన్నారు అన్నయ్య. ఎన్నో షార్ట్ మెసేజెస్ నిరంతరం మనకు వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నిరంతరం మనం వింటున్నాం జాన్సన్ అన్నయ్య గారి మాటలు. అన్నయ్యకు సాటి అయిన సహకారిగా ఉన్నటువంటి అక్క విజయ ప్రమీల అక్కగారు, అన్నయ్యకు బదులుగా అన్నయ్య ఉంటే అన్నయ్య చేతుల మీదుగానే ఈ స్నాతకోత్సవ వేడుకలు, సర్టిఫికెట్స్ ప్రధానోత్సవం జరిగేది. అన్నయ్యకు బదులుగా విజయ ప్రమీల అక్కగారు మీ అందరికీ సర్టిఫికెట్స్ ఇస్తారు. కావున ముందుగా ముందుకు రండి. అక్కడ మొదటి 6గురిని పిలవడం జరుగుతుంది. తర్వాత 6గురు ఇక్కడ సిద్ధపడి ఉండండి. ముందుగా కె రఘుబాబు రావాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. అక్క చేతుల మీదుగా వారికి సర్టిఫికేట్ పట్టభద్రులుగా అటువైపు వెళ్ళండి. మొదటిగా కె రఘుబాబుకి అందించవలసిందిగా కోరుతున్నా. మీ అందరి కరశాల ధ్వనులు లైట్గా మ్యూజిక్ ప్లే చేయండి లో వాల్యూమ్తో. కెమెరా కాసి చూడాలి. తర్వాత ఏ జాన్ వెస్లీ వారు రావాలి. తదుపరి కె ఉదయ్ కిరణ్. తర్వాత మాలోత్ కుమార్. తర్వాత నాగూర్ బాబు నాగూరు బాబు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం.
తర్వాత టి చందు షణ్ముఖ్. టి చందు షణ్ముఖ్. తర్వాత రామోలు ప్రదీప్. నెక్స్ట్ ఎం వరకుమార్. ఎం వరకుమార్. తర్వాత ఏ విజయ్ కుమార్. ఏ విజయ్ కుమార్ త్వరగా రావాలి. తర్వాత ఆసనాల అర్జున్. తర్వాత వై వీరేష్. తర్వాత కే మహేష్. కే మహేష్. తర్వాత బి దిలీప్ కుమార్. బి దిలీప్ కుమార్. ఎం యోనతాను. నెక్స్ట్ ఏ విలియం కేరీ. ఏ విలియం కేరీ. తర్వాత ఎస్ నాగయ్య గారు. ఎస్ నాగయ్య. తర్వాత అర్జా కిరణ్. నెక్స్ట్ ఎం జోసఫ్. ఎం జోసఫ్. నెక్స్ట్ కె ప్రశాంత్. నెక్స్ట్ బి స్పర్జన్ బాబు. బి స్పర్జన్ బాబు. ఎం రాజేష్. ఎం. తర్వాత బి సురేష్. బి సురేష్. తర్వాత ఎం హనుమంతు. తర్వాత వి శివరాజ్. వి శివరాజ్.
తర్వాత టి సాయి కిరణ్, టి సాయి కిరణ్. టి సాయి కిరణ్. తర్వాత పి లక్ష్మణ్ రావు, పి లక్ష్మణ్ రావు. తర్వాత వై జయరాజు, వై జయరాజు. తర్వాత ఎం మహేష్ బాబు, ఎం మహేష్ బాబు. తర్వాత సిహెచ్ సురేష్, సిహెచ్ సురేష్. తర్వాత ఏ మహేష్, ఏ మహేష్. ఎం వినయ్, ఎం వినయ్. తర్వాత నరేంద్ర, నరేంద్ర. తర్వాత ఇస్సాక్, ఇస్సాక్. ఫోటో కలిసి చూడండి, కెమెరా కలిసి. బి అభిషేక్, బి అభిషేక్. ఎం వివేక్, ఎం వివేక్. చివరిగా కే బజార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి సర్టిఫికెట్స్ ప్రెజెంటేషన్ కార్యక్రమం పూర్తయింది. మరి అనంతరం మరి వారికి అవార్డ్స్ ప్రజెంటేషన్ కూడా జరుగుతుంది. మరి అవార్డ్స్ ప్రజెంటేషన్ కార్యక్రమం ఇప్పుడు జరగనై ఉన్నది. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ జాయింట్ డైరెక్టర్ గారు అయినటువంటి లాజరస్ ప్రసన్నబాబు గారి చేతుల మీదుగా మరి ఆ అవార్డ్స్ని ప్రజెంట్ చేయవలసిందిగా మరి వారిని ఆహ్వానిస్తున్నాం. మరి అదేవిధంగా మరి బైబిల్ శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో మరి వారిని కూడా మరి రోల్ నెంబర్ ప్రకారంగా మరి వారిని వేదిక మీదకి ఆహ్వానించడం జరుగుతుంది. మరి వారు సిద్ధపడవలసిందిగా కోరుతున్నాను. ముందుగా కె రఘుబాబు, కె రఘుబాబుని మరి ఆహ్వానిస్తున్నాం. మ్యూజిక్ ప్లే చేయండి. యేసు దేవాలయములోనికి ఇతను పాఠశాలకు వెళ్ళనివాడు కదా. నేను చేయబోత నాది కాదు, నన్ను పంపిన వానిది. తర్వాత ఏ జాన్ వెస్లీ అవార్డు మరియు మరి రాజేంద్ర బాబు గారు
ప్రింట్ చేసినటువంటి డైరీని కూడా ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కే ఉదయ్ కిరణ్. తర్వాత చదువు కొనని మాలత్ కుమార్. వాల్యూమ్ చిన్న తగ్గించి. మాలోత్ కుమార్ రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నా. జ్ఞానమే చదివి యేసు గొప్పవాడు అయ్యాడురా. బైబిలే చదివితే మీరు గొప్పవారు కాలేరా. మన గురువే యేసని లోకానికి చెప్పలేరా. తండ్రులే నేర్పించాలి పాఠాలురా. ఏమి తిందు మన చెప్పే జ్ఞానం లోక పాఠమేరా. అది వేరే జ్ఞానం అని క్రైస్తవుడైతే తెలుసుకోవాలిరా. టి చందు షణ్ముఖ్. ఆర్ ప్రదీప్. చదువుకున్నాడు పరలోకములో తండ్రి దగ్గరే. ఎం వరకుమార్. పాపం చెయ్యని జ్ఞానం అక్కడే. చదువుకున్నాడు ఏ విజయ్ కుమార్. తండ్రి దగ్గరే నేర్చుకున్నాడు పాపం చెయ్యని జ్ఞానం అక్కడే. లోకం నేర్పించని చదివే చదివాడు. ఏ పాపం చెయ్యని గురువుగా అక్కడ ఎదిగాడు. యేసు కంటే గొప్పవాడు కాడు. యేసు కంటే ఎవడు చెప్పలేడు. యేసు ముందు ఎవడు గురువు కాడు. లోకమంతా ఒప్పుకుంది చూడు. దేవుడు నేర్పిన గ్రంథం ఆసనాల అర్జున్. రాత్రింబగళ్ళు చదువుకోవాలిరా. సంపాదనంతా ఇచ్చి నేర్చుకో దైవ జ్ఞానమే. లోకమంతా నేర్పుతుంది దయ్యం వేరి జ్ఞానమే. సంపాదనంతా ఇచ్చి నేర్చుకోకు లోక జ్ఞానమే. వై వీరేష్. దైవ జ్ఞానమందు ఉంది నీకు సర్వ జ్ఞానమే. దేవుని కోసం చెప్పని జ్ఞానం జ్ఞానం కాదురా. లోక జ్ఞానమే వెర్రిది అయితే జ్ఞానం ఇక్కడ దొరకదురా. యేసుకు పాండిత్యం ఎలా వచ్చిందిరా అనిపించి. చదువుకున్న ఈ చదువులలో సృష్టి చేసిందెవరో చెప్పలేదు రా జ్ఞాని. బి దిలీప్ కుమార్. ఎం యోనాథాన్. ఎన్నో భాషలలో ముద్రించినది బైబిలే. గిన్నీస్ బుక్ చెప్పింది సెల్లింగ్ బుక్ ఇదే. ఏ విలియం కేరీ. ఎన్నో భాషలలో ముద్రించినది బైబిలే. గిన్నీస్ బుక్ చెప్పింది సెల్లింగ్ బుక్ ఇదే. శాస్త్రవేత్తలంతా ఈ బైబిల్ చదివారు. అది అర్థం కాకే బైబిల్ తప్పనుకున్నారు. అది శాస్త్రమైన చెబుతుంది. వృక్ష శాస్త్రమైన చెబుతుంది. జీవ శాస్త్రమైన చెబుతుంది. సకల శాస్త్రాలు ఇదే చెబుతుంది. మానవ పుట్టుక గ్రంథం ఇది ఏరా. మనుషులందరూ చదువుకోవాలిరా. సృష్టి ఎలా పుట్టిందో చెప్పెను దైవ జ్ఞానమే. సృష్టికర్త ఎవరో చెప్పనిదే లోక జ్ఞానమే. చదువులన్నీ చెప్పాయి మనిషికి చావు వరకే. చనిపోతే మనిషి ఏమవునో చెప్పెను బైబిల్. ఓటనీలోని చెప్పనిది నీకు బైబిల్ చెప్పెనురా. దైవ జ్ఞానమే చెప్పినందుకే యేసు శక పురుషుడయ్యాడురా. చదువు కొనని యేసుకు పాండిత్యం ఎలా వచ్చిందిరా అవివేకి. చదువుకున్న ఈ చదువులలో సృష్టి చేసిందెవరో చెప్పలేదు రా జ్ఞాని. ఎం జోసెఫ్. నెక్స్ట్ కె ప్రశాంత్. బి స్పర్జన్ బాబు.
రాజేష్, బి సురేష్, ఎం హనుమంతు, జై శాలి, జై శాలి, జై శాలి, జై శాలి. వి శివరాజ్, వి శివరాజ్, ప్రారంభ క్రైస్తవ ప్రభంజనం ఇది మొదటి శతాబ్దపు విప్లవం. ఇది ప్రారంభ క్రైస్తవ ప్రభంజనం ఇది మొదటి శతాబ్దపు విప్లవం. మనిషిని మనిషి హతమార్చేదే లోక విప్లవం. మనుషుల మనసు మార్చేదే క్రీస్తు విప్లవం. విప్లవం వర్ధిల్లాలి, విప్లవం వర్ధిల్లాలి, క్రైస్తవులంతా పోరాటం చెయ్యాలి. విప్లవం వర్ధిల్లాలి, క్రీస్తు విప్లవం వర్ధిల్లాలి, క్రైస్తవులంతా పోరాటం చెయ్యాలి. ఈ లక్ష్మణరావు, క్రైస్తవ ప్రభంజనం ఇది మొదటి శతాబ్దపు విప్లవం. వై జయరాజు, క్రైస్తవ్యం కులమే కాదు, క్రైస్తవ్యం మతమే కాదు, క్రీస్తు బోధ మత మార్పిడి కానే కాదు. క్రైస్తవ్యం కులమే కాదు, క్రైస్తవ్యం మతమే కాదు, క్రీస్తు బోధ మత మార్పిడి కానే కాదు. నేడైనా రేపైనా ఎక్కడైనా బైబిల్ తప్పంటే ఓడిస్తాం. ఎం మహేష్ బాబు, నేడైనా రేపైనా ఎక్కడైనా బైబిల్ తప్పంటే ఓడిస్తాం. జ్ఞానులనైనా ఒప్పిస్తాం, మూర్ఖుల నోరు మూయిస్తాం, భూలోకం తల క్రిందులు చేసేస్తాం. సిహెచ్ సురేష్, జ్ఞానులనైనా ఒప్పిస్తాం, మూర్ఖుల నోరు మూయిస్తాం, భూలోకం తల క్రిందులు చేసేస్తాం. ఇది ప్రారంభ క్రైస్తవ ప్రభంజనం ఇది మొదటి శతాబ్దపు విప్లవం. ఇది ప్రారంభ క్రైస్తవ ప్రభంజనం ఇది మొదటి శతాబ్దపు ఏ మహేష్, ఎం వినయ్, ఎం వినయ్, నరేంద్ర, దొంగ బోధకుల పని పడతాం, తప్పుడు బోధల నరికడతాం, సత్యవాక్యాన్ని సరిగా విభజిస్తాం. దొంగ బోధకుల పని పడతాం, తప్పుడు బోధల నరికడతాం, సత్యవాక్యాన్ని సరిగా విభజిస్తాం. శ్రమయైనా కరువైనా మేమైనా క్రీస్తే రక్షకుడని బోధిస్తాం. శ్రమయైనా కరువైనా మేమైనా క్రీస్తే రక్షకుడని బోధిస్తాం. శాస్త్రజ్ఞులనైనా సరిచేస్తాం, సామంతులనైనా శాసిస్తాం, దేవుడు ఉన్నాడని సవాలు చేస్తాం. శాస్త్రజ్ఞులనైనా సరిచేస్తాం, సామంతులనైనా శాసిస్తాం, దేవుడు ఉన్నాడని సవాలు చేస్తాం. ఇది ప్రారంభ క్రైస్తవ ప్రభంజనం ఇది మొదటి శతాబ్దపు విప్లవం. ఇది ప్రారంభ క్రైస్తవ ప్రభంజనం ఇది మొదటి శతాబ్దపు విప్లవం. మనిషిని మనిషి హతమార్చేదే లోక విప్లవం. మనుషుల మనసును మార్చేదే క్రీస్తు విప్లవం. విప్లవం వర్ధిల్లాలి, విప్లవం వర్ధిల్లాలి, క్రైస్తవులంతా పోరాటం చెయ్యాలి. విప్లవం వర్ధిల్లాలి, క్రీస్తు విప్లవం వర్ధిల్లాలి, క్రైస్తవులంతా పోరాటం చెయ్యాలి.
ఇది ప్రారంభ క్రైస్తవ ప్రభంజనం, ఇది మొదటి శతాబ్దపు విప్లవం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి తర్వాత ర్యాంకర్స్కి మెడల్స్ ప్రజెంటేషన్ ప్రోగ్రామ్ జరిగి ఈ సమయంలో డిప్లొమో ఫస్ట్ ఇయర్ నుంచి మాస్టర్ థియాలజీ ఫైనల్ ఇయర్ వరకు మరి ఈ సంవత్సరంలో ఉన్నటువంటి 36 మంది బైబిల్ శాస్త్రవేత్తలకు నిర్వహించబడినటువంటి 11 పరీక్షలలో మరి ర్యాంకర్స్ ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ర్యాంకర్స్కి మరి మెడల్స్ ప్రజెంటేషన్ కార్యక్రమం జరగనే ఉంది. మరి ముందుగా డిప్లొమో ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్లో మరి ర్యాంకర్స్కి మెడల్స్ ప్రజెంట్ చేయవలసిందిగా కర్ణాటక స్టేట్ డిప్యూటీ డైరెక్టర్ గారు అయినటువంటి వివై తిమోతి గారిని ఆహ్వానిస్తున్నాం. మరి వారు వేదిక మీద డిప్లొమో ఫస్ట్ ఇయర్ ర్యాంకర్స్కి మెడల్స్ అందజేయవలసిందిగా కోరుతూ మరి ఫస్ట్ ర్యాంక్ సాధించినటువంటి బి దిలీప్ కుమార్ వేదిక మీదకి రావాలి. ఫస్ట్ ర్యాంకర్ బి దిలీప్ కుమార్. మరి ర్యాంకర్స్ అంతా త్వరగా రావడానికి ప్రయత్నించండి. తర్వాత సెకండ్ ర్యాంకర్ కె ప్రశాంత్ కుమార్. థర్డ్ ర్యాంకర్ టి సాయి కిరణ్. తిమోతి అన్న బ్యాచ్. తర్వాత టి సాయి కిరణ్. తర్వాత డిప్లొమో సెకండ్ ఇయర్ వారికి మెడల్స్ ప్రజెంట్ చేయవలసిందిగా తమిళనాడు స్టేట్ డిప్యూటీ డైరెక్టర్ గారు అయినటువంటి ఈ బాబురావు గారిని మరి కోరుతున్నాం. డిప్లొమో సెకండ్ ఇయర్ ఫస్ట్ ఎగ్జామినేషన్లో ఫస్ట్ ర్యాంకర్ మరి ఇద్దరున్నారు, ఎం రాజేష్ మరియు కె రఘుబాబు. మరి వారు వేదిక మీదకి రావాలి. ఎం రాజేష్ మరియు కె రఘుబాబు మరి ఇద్దరు ఫస్ట్ ర్యాంకర్స్. తరువాత సెకండ్ ర్యాంకర్ ఆసనాల అర్జున్. థర్డ్ ర్యాంకర్ వై చిన్న వీరేష్. సెకండ్ ర్యాంకర్ ఆసనాల అర్జున్, థర్డ్ ర్యాంకర్ వై చిన్న వీరేష్. ఇప్పుడు డిప్లొమో సెకండ్ ఇయర్లో సెకండ్ ఎగ్జామినేషన్ వారికి మరి మెడల్స్ ప్రజెంట్ చేయవలసిందిగా డిప్యూటీ డైరెక్టర్ ఉమెన్స్ వింగ్ వై షీబా గారు మరి వారు రావాలి. వై షీబా గారు డిప్యూటీ డైరెక్టర్ ఉమెన్స్ వింగ్ కమ్ మెంబర్ ఆఫ్ స్టడీ బోర్డ్ మరి వారు వచ్చి మరి మెడల్స్ ప్రజెంట్ చేయవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. డిప్లొమో సెకండ్ ఇయర్ మరి సెకండ్ ఎగ్జామినేషన్లో ఫస్ట్ ర్యాంక్ సాధించిన వారు ఇద్దరున్నారు. మరి వారు అల్లూరి జాన్ వెస్లీ, కె రఘుబాబు. ఆలూరి జాన్ వెస్లీ, అదేవిధంగా కె రఘుబాబు మరి ఫస్ట్ ర్యాంకర్స్. తర్వాత కె రఘుబాబు ఫస్ట్ ర్యాంకర్. తర్వాత సెకండ్ ర్యాంకర్ ఎం రాజేష్.
సెకండ్ ర్యాంకర్ ఎం రాజేష్. తర్వాత సెకండ్ ర్యాంకర్ వై చిన్న వీరేష్. మరి మీ కరతాల ధ్వనులు వినిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. మరి థర్డ్ ర్యాంక్ సాధించిన వారు ముగ్గురు ఉన్నారు. వారిలో మొదటిగా ఎం మహేష్ బాబు. థర్డ్ ర్యాంకర్స్ ఎం మహేష్ బాబు, బి దిలీప్ కుమార్, సి చందు షణ్ముఖ్. తర్వాత బి దిలీప్ కుమార్. ఇప్పుడు బ్యాచిలర్ థియాలజీ ఫస్ట్ ఇయర్ వారికి మెడల్స్ ప్రెజెంట్ చేయవలసిందిగా రాయలసీమ జోన్ డిప్యూటీ డైరెక్టర్ గారు అయినటువంటి మరి రాజేంద్ర బాబు గారిని ఆహ్వానిస్తున్నాం. బ్యాచిలర్ థియాలజీ ఫస్ట్ ఇయర్ వారికి మెడల్స్ ప్రెజెంట్ చేయడానికి మరి రాజేంద్ర బాబు గారు వస్తుండగా మరి మీ కరతాల ధ్వనులతో ఆహ్వానించాలని కోరుతున్నాము. మరి ఫస్ట్ ర్యాంకర్ ఆసనాల అర్జున్ మరియు ఎం రాజేష్. మరి వీరిద్దరూ ఫస్ట్ ర్యాంకర్స్ ఆసనాల అర్జున్ మరియు ఎం రాజేష్. సెకండ్ ర్యాంకర్స్ కె రఘుబాబు. కె రఘుబాబు, థర్డ్ ర్యాంకర్స్ ఏ జాన్ వెస్లీ, వై జయరాజు. థర్డ్ ర్యాంకర్స్ ఏ జాన్ వెస్లీ, వై జయరాజు. మరి సమయంలో బ్యాచిలర్ థియాలజీ సెకండ్ ఇయర్ వారికి మెడల్స్ ప్రెజెంట్ చేయవలసిందిగా ఎం జాన్సన్, పిఏ టు ది డైరెక్టర్ మరియు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్. మరి వారు మెడల్స్ ప్రెజెంట్ చేయవలసిందిగా మరి వారిని ఆహ్వానిస్తున్నాం. బ్యాచిలర్ థియాలజీ సెకండ్ ఇయర్ గాను ఫస్ట్ ర్యాంకర్స్ కె రఘుబాబు మరియు ఆసనాల అర్జున్. లోకాలను కలిగించిన దేవుడు రాసినదే ఈ గ్రంథం. మానవ కోటికి చెప్పాలని ఆ దేవుడు రాసిన గ్రంథం. జీవరాశి పుట్టుక గూర్చి, జీవమున్న వృక్షము గూర్చి, జీవరాశి పుట్టుక గూర్చి, జీవమున్న వృక్షము గూర్చి కనిపించని ఆ దేవుని గూర్చి సెకండ్ ర్యాంకర్ కె ప్రశాంత్. సెకండ్ ర్యాంకర్ కె ప్రశాంత్. విశ్వవిద్యాలయాలలో, ప్రాథమిక పాఠశాలలో, శాస్త్రవేత్త శాస్త్రాలలో, ప్రభుత్వం పుస్తకాలలో పరమాత్ముని గూర్చి చెప్పలేదు. థర్డ్ ర్యాంకర్స్ నలుగురు ఉన్నారు. మరి వారిలో మొదటిగా బి దిలీప్ కుమార్. ఎవరు చెప్పని దేవుని గూర్చి చెప్పుటకే వచ్చాడు నా యేసు. తర్వాత ఎం జోసెఫ్. సృష్టి పుట్టుక ఎం జోసెఫ్. మానవ పుట్టుక గూర్చి, సృష్టిలోని ప్రతి అణువు గూర్చి రాసినదే ఆ దేవుని గ్రంథం. ఎం జోసెఫ్. ఎవరో తర్వాత తెలుసా? ఎం రాజేష్. ఈ మనుషులందరెవరో తెలుసా?
కలిగించిన దేవుడు రాసినదే ఈ గ్రంథం మానవ కోటికి చెప్పాలని ఆ దేవుడు వై జయరాజు. గ్రంథం. నెక్స్ట్ వై జయరాజు. ఈ ప్రెజెంటేషన్ కంప్లీట్ అయ్యేసరికి అందరికి మెడొంగిపోద్దేమో డౌట్ ఉంది. వచ్చిన వాళ్ళకి వస్తున్నాయి ర్యాంక్స్. తర్వాత బ్యాచిలర్ థియాలజీ థర్డ్ ఇయర్ ఫస్ట్ ఎగ్జామినేషన్ వారికి మెడల్స్ ప్రెజెంట్ చేయవలసిందిగా శ్రీమతి బి సుజాత బాబ్జీ గారు, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ ఉమెన్ వింగ్ మరియు మెంబర్ ఆఫ్ స్టడీ బోర్డ్, మరి వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. బ్యాచిలర్ థియాలజీ థర్డ్ ఇయర్ ఫస్ట్ ఎగ్జామినేషన్ గాను ఫస్ట్ ర్యాంకర్ టి సాయి కిరణ్. ఫస్ట్ ర్యాంకర్ టి సాయి కిరణ్. దేవుడే నీకొక దేవుడు నాకొక దేవుడు మనిషికి ఉంటాడా దేవుని గూర్చి రకరకాలు ఈ మనుషులు చెబుతారా. సెకండ్ ర్యాంకర్ కె ప్రశాంత్. నీ తండ్రి ఇతడని నా యేసు అందరూ కొంచెం కరతాళ ధ్వనులు వినిపిస్తే కొంచెం ఉత్సాహంగా కార్యక్రమం జరుగుతుంది. మరి అందరూ చాలా నిశ్శబ్దంగా ఉన్నారు. లోకాలను కలిగించిన దేవుడు రాసినదే ఈ గ్రంథం. సెకండ్ ర్యాంకర్ కె ప్రశాంత్. దేవుడు రాసిన గ్రంథం. థర్డ్ ర్యాంకర్స్ మరి ముగ్గురు ఉన్నారు. మరి వారిలో మొదటిగా ఆర్ ప్రదీప్. బ్యాచిలర్ థియాలజీ థర్డ్ ఇయర్ ఫస్ట్ ఎగ్జామినేషన్ థర్డ్ ర్యాంకర్ ఆర్ ప్రదీప్. తర్వాత ఎం మహేష్ బాబు. తర్వాత ఆసనాల అర్జున్. మతము జాతి భేదం మనుషుల్లోనే ఉంది. కమ్మ కాపు వర్గాలన్నీ మనుషులకి అది ఉంది. ఆదాముకు లేదు కులం, హవ్వకు లేదు కులం, కయ్యేలుకు లేదు కులం, హేబేలుకు లేదు కులం. మొదటి మనిషికే మరి ఇప్పుడు బ్యాచిలర్ థియాలజీ థర్డ్ ఇయర్ సెకండ్ ఎగ్జామినేషన్ గాను ఆంధ్ర జోన్ డిప్యూటీ డైరెక్టర్ గారు అయినటువంటి ఉపేంద్ర గారు చేతుల మీదుగా వారికి మెడల్స్ ప్రెజెంట్ చేయవలసిందిగా మరి వారిని ఆహ్వానిస్తున్నాం. బ్యాచిలర్ థియాలజీ థర్డ్ ఇయర్ సెకండ్ ఎగ్జామినేషన్ గాను మరి ర్యాంకర్స్ ఫస్ట్ ర్యాంకర్ దిలీప్ కుమార్. పిల్లలు అయితే ఉంటాడు, అతడు తండ్రి అవుతాడు. సెకండ్ ర్యాంకర్ కె ప్రశాంత్. తండ్రి దేవుడు అవుతాడు. సెకండ్ ర్యాంకర్స్ ఇద్దరున్నారు. మరి మరొకరు వై వీరేష్. ఈ మనుషులందరూ సోదరులే కారా, బడిలో చెప్పని పాఠం. సెకండ్ ర్యాంకర్ వై వీరేష్. థర్డ్ ర్యాంకర్స్ మరి ముగ్గురు ఉన్నారు. వారిలో మొదటిగా కె ఉదయ్ కిరణ్. తర్వాత ఆసనాల అర్జున్. జ్ఞాని ఎక్కడా, శాస్త్రి ఎక్కడా, ఈ లోకపు తర్కవాది ఎక్కడా. ఆసనాల అర్జున్. ఎక్కడా, శాస్త్రి ఎక్కడా, తర్వాత ఎం రాజేష్. తర్కవాది ఎక్కడా. ప్రకృతి నుండి పుట్టిందే శాస్త్రం, సృష్టిని కలిగించింది దేవుని వాక్యం. ప్రకృతి నుండి పుట్టిందే మాస్టర్ థియాలజీ మరి ఫస్ట్ ఇయర్ వారికి మెడల్స్ ప్రెజెంట్ చేయవలసిందిగా తెలంగాణ జోన్ డిప్యూటీ డైరెక్టర్ గారు ఈ సంతోష్ కుమార్ గారిని ఆహ్వానిస్తున్నాం. మాస్టర్ థియాలజీ ఫస్ట్ ఇయర్ వారికి మెడల్స్ ప్రెజెంటేషన్ నిమిత్తమై ఈ సంతోష్ కుమార్ గారిని ఆహ్వానిస్తున్నాం. మరి ఇందులో ఫస్ట్ ర్యాంకర్ ఎం మహేష్ బాబు. మాస్టర్ థియాలజీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ర్యాంకర్ ఎం మహేష్ బాబు. సెకండ్ ర్యాంకర్ ఆర్ ప్రదీప్.
థర్డ్ ర్యాంకర్స్ విశ్వానికి ఇద్దరున్నారు. మూలం శబ్దం, మరి అందులో శబ్దానికి దేవుడు మొదటిగా బి కారణం, దిలీప్ కుమార్. బైబిల్ గ్రంథం దీనికి సాక్ష్యం. విశ్వానికి మూలం శబ్దం, శబ్దానికి దేవుడు కారణం, బైబిల్ గ్రంథం దీనికి సాక్ష్యం. బిగ్ బ్యాంగ్ వలన విశ్వం పుట్టింది తర్వాత శాస్త్రం టి. చెప్పింది. సాయి కిరణ్. శాస్త్రవేత్త చెప్పక ముందే బైబిల్ చెప్పింది. శాస్త్రవేత్త చెప్పిన సిద్ధాంతం బైబిల్ నుండి కాపీ కొట్టిందే. మాస్టర్ థియాలజీ ఫైనల్ ఇయర్. మరి వారికి మెడల్స్ ప్రెజెంట్ చేయవలసిందిగా జాయింట్ డైరెక్టర్ గారు అయినటువంటి లాజరస్ ప్రసన్నబాబు గారిని ఆహ్వానిస్తున్నాం. అదే బైబిల్. మెడల్ జ్ఞాని ఎక్కడా, శాస్త్రి ఎక్కడా, ఈ లోకపు తర్కవాది ఎక్కడా. కెప్టెన్ కె సతీశ్వరరావు గారు వచ్చి మరి మెడల్స్ ప్రజెంట్ చేయవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ నేషనల్ జనరల్ సెక్రటరీ డాక్టర్ అండ్ కెప్టెన్ కె సత్యశీలరావు గారిని మరి ఆహ్వానిస్తున్నాం. మాస్టర్ థియాలజీ ఫైనల్ ఇయర్ లో ఫస్ట్ ర్యాంకర్ కె ప్రశాంత్. చెప్పింది శాస్త్రం. ఎడ్మండ్ హేలీ మాస్టర్ థియాలజీ ఫైనల్ ఇయర్ ఫస్ట్ ర్యాంకర్ కె ప్రశాంత్. నడిచింది. ఎడ్మండ్ హేలీ పుట్టక ముందే సెకండ్ ర్యాంకర్స్ ఇద్దరున్నారు. మరి వారిలో మొదటిగా ఆసనాల అర్జున్. శాస్త్రం బైబిల్ అడిగితే ముందే చెబుతుంది. మాస్టర్ థియాలజీ ఫైనల్ ఇయర్ సెకండ్ ర్యాంకర్ ఆసనాల అర్జున్. తొలి పుస్తకం అదే బైబిల్. తర్వాత మాలోత్ కుమార్. ముద్రణ యంత్రం కనుగొనగానే ముద్రించిన తొలి పుస్తకం అదే బైబిల్. జ్ఞాని ఎక్కడా, శాస్త్రి ఎక్కడా, ఈ లోకపు తర్కవాది ఎక్కడా. థర్డ్ ర్యాంకర్స్ ఇద్దరున్నారు. మరి వారిలో మొదటిగా ఏ జాన్ వెస్లీ. థర్డ్ ర్యాంకర్ ఏ జాన్ వెస్లీ. మరొక థర్డ్ ర్యాంకర్ ఎం రాజేష్. భూమి మాత్రమే మనిషికి యోగ్యం, గ్రహాంతర జీవులు లేవని బైబిల్ సాక్ష్యం. మానవ నివాస యోగ్యం, భూమి ఎం మాత్రమే రాజేష్. మనిషికి యోగ్యం, గ్రహాంతర జీవులు లేవని బైబిల్ సాక్ష్యం. నవగ్రహాలున్నాయని చెప్పి పాట నేర్పింది, ప్లూటో గ్రహం కాదని మాటను మార్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి మెడల్స్ ప్రెజెంటేషన్ ప్రోగ్రామ్ కూడా ముగించబడింది. మరి ఈ సమయంలో క్రైస్ట్ చర్చ్ విశాఖపట్నం క్షమించండి ఇంకా ఉన్నాయి. మాస్టర్ థియాలజీ థర్డ్ ఇయర్ ఎగ్జామినేషన్ ఫస్ట్ ఎగ్జామినేషన్కి సంబంధించి మరి జాయింట్ డైరెక్టర్ లాజరస్ ప్రసన్నబాబు గారి చేతుల మీదుగా అందించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. శాస్త్రి ఎక్కడా, ఈ లోకపు తర్కవాది ఎక్కడా. మాస్టర్ థియాలజీ థర్డ్ ఇయర్ ఫస్ట్ ఎగ్జామినేషన్కి గాను ఫస్ట్ ర్యాంకర్ దిలీప్ కుమార్. సెకండ్ ర్యాంకర్ ఎం మహేష్ బాబు. విశ్వానికి మూలం శబ్దం, సెకండ్ ర్యాంకర్ ఎం మహేష్ బాబు. బైబిల్ గ్రంథం దీనికి సాక్ష్యం. థర్డ్ ర్యాంకర్స్ ఇద్దరున్నారు. శబ్దం, వారిలో మొదటిగా కె ప్రశాంత్. బైబిల్ గ్రంథం దీనికి సాక్ష్యం. బిగ్ బ్యాంగ్ వలన విశ్వం పుట్టిందని శాస్త్రం చెప్పింది. శాస్త్రవేత్త చెప్పక ముందే తర్వాత టి. సాయి కిరణ్. శాస్త్రవేత్త చెప్పిన సిద్ధాంతం బైబిల్ నుండి కాపీ కొట్టిందే. ఎంబీటీహెచ్ థర్డ్ ఇయర్ సెకండ్ ఎగ్జామినేషన్కి గాను ఫస్ట్ ర్యాంకర్ ఆసనాల అర్జున్. ముద్రణ యంత్రం కనుగొనగానే ముద్రించిన ఎంబీటీహెచ్ ఫైనల్ ఇయర్ సెకండ్ ఎగ్జామినేషన్కి ఫస్ట్ ర్యాంకర్ ఆసనాల అర్జున్. శాస్త్రి ఎక్కడా, ఈ లోకపు సెకండ్ ర్యాంకర్ ఎక్కడా. కె రఘుబాబు. సెకండ్ ర్యాంకర్ కె రఘుబాబు. థర్డ్ ర్యాంకర్ బి దిలీప్ కుమార్. ఆర్యభట్ట సిద్ధాంతం థర్డ్ ర్యాంకర్ బి దిలీప్ కుమార్. దీనికి సాక్ష్యం.
ఆర్యభట్ట సిద్ధాంతం తప్పని చెప్పింది శాస్త్రం. ఎడ్మండ్ హేలీ దీనికి సాక్ష్యం. క్రీస్తు పుట్ట మరి మెడల్స్, సర్టిఫికేట్స్, అలాగే మొమెంటోస్ తీసుకున్నవారు మరి ఆత్మీయ తండ్రి గారి వెనకతల మరి నిలవబడితే మరి ఒక గ్రూప్ ఫోటో తీయడం జరుగుతుంది. మరి మీరు నిలవబడేలోగా క్రైస్ట్ చర్చ్ విశాఖపట్నం నుంచి మరి ఒక ప్రత్యేకమైన పాట పాడడానికి సోదరిమణులు సిద్ధంగా ఉన్నారు. మరి మాధురి అండ్ టీం మరి వారు వచ్చి మరి చక్కటి పాటని మరి పాడి వినిపిస్తారు. స్టూడెంట్స్ అంతా 36 మంది స్టూడెంట్స్ కూడా మరి వారు రావాలి. అలాగే అలాగే పాడండి, మీలోకి సర్దుకోండి.